హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న ఉగాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది కదా. హాయ్. మరి మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా? మీరు ఏమనుకుంటున్నారు? ఎలా ఫీల్ అవుతున్నారు? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ ఉగాది జాబ్ క్యాలెండర్ చూడగానే చాలామంది అయితే డిప్రెస్ అయ్యారన్న విషయాన్ని అయితే ఒప్పుకోవాల్సిందే. వాళ్ళలో నేను కూడా ఉన్నాను. 45 డేస్లో ఎగ్జామ్ జరుగుతుందన్నారు. కొంచెం పోస్టులు కూడా బాగానే ఉంటాయన్నారు. కానీ మన ఎక్స్పెక్టేషన్స్ అంచనాలన్నీ తలకిందులయ్యేలాగా మన నోటిఫికేషన్ అయితే ఉగాది రోజు రిలీజ్ చేశారు. సో అది చూడగానే అందరూ షాక్ అయ్యారు. కొంతమంది ప్రిపరేషన్లో లేని వాళ్ళైతే ప్రిపరేషన్కి టైం దొరికింది అన్నట్టుగాను ఉన్నారు. సో మన ఈ డిఎస్సి జర్నీలో మనం సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేది ఇంకొంచెం లాంగ్ ప్రాసెస్లో ఉందని చెప్పాలి. ప్రిపరేషన్ ఎప్పుడు లాంగ్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకే పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది. అలాగే వాళ్ళే సక్సెస్ అవుతారు. రేస్లో మనం ఉండాలి అంటే మనకి కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి. అలాగే చాలా సహనం ఉండాలి. మన మైండ్ ఎప్పుడు ప్లెజెంట్గా ఉండాలి. మనం నెగిటివ్ థాట్స్తో అస్సలు ఒక్క అడుగు కూడా ముందుకేయలేం. అక్టోబర్ అంటే చాలా టైం ఉంది అనుకుంటే కనుక మనం సబ్జెక్ట్ని మెల్లమెల్లగా నెగ్లెక్ట్ చేయడం, మన మైండ్ కూడా మనకి కోఆపరేట్ చేయకపోవడం, సబ్జెక్ట్ మీద నుంచి మనకి ఇంట్రెస్ట్ పోవడం జరుగుతుంది. అవన్నీ మనల్ని ఫెయిల్యూర్కి దగ్గర చేసే టెక్నిక్స్ అన్నమాట. సో నెగిటివిటీని మన మైండ్లో నుంచి ఫస్ట్ తీసేయాలి. పాజిటివ్గా ముందుకెళ్తేనే మనం ఈ లాంగ్ ప్రాసెస్లో కంటిన్యూ అవ్వగలం. ఇంకా చాలా రోజులు టైం ఉందిలే అనుకుని, ఎగ్జామ్ ముందు చదవచ్చులే అనుకుని, లేదంటే పోస్టులు కూడా తక్కువ ఉన్నాయిలే అనుకుంటే కనుక మనం ఇప్పుడే స్కిప్ అయిపోయినట్లే. మనలో ఉన్న భయం నుంచి, అలాగే మనలో ఉన్న డౌట్స్ నుంచి మనం బయటపడాలి. ముందు మనం ఏం నేర్చుకున్నాం, ఇంకా మనం ఏం నేర్చుకోవాలి, ఇంకా మనకి ఎంత పర్ఫెక్షన్ వస్తే, పోస్టుల సంఖ్య తక్కువ అన్నప్పుడు మనకి పర్ఫెక్షన్ చాలా చాలా ఎక్కువ ఉండాలి. కాబట్టి మన ప్రిపరేషన్కి చాలా టైం కావాలి. ఆల్రెడీ మనం చదివినయే అయినా సరే మనకి టైం కావాలి. మళ్ళా రివిజన్స్ కావాలి. అప్పుడే మనం సక్సెస్ అవ్వగలం. అలాగే మనం మన లైఫ్లో వర్క్ని, అలాగే మనకున్న గోల్ని, మనకున్న రెస్పాన్సిబిలిటీస్ని అన్నింటినీ బ్యాలెన్స్ చేయగలిగినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. మనం లైఫ్లో దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మనం ఏ టైంలో ఏది అచీవ్ చేయాలి అనే దాని మీద మనకు ఒక స్పష్టమైన అవగాహన ఉంటేనే మన లైఫ్లో మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాం. మన చేతిలో లేని వాటిని కాలం నిర్ణయిస్తుంది. సో మన చేతిలో ఉన్నదంతా ఏంటి అంటే మన కష్టం. మనం ఎంత కష్టపడ్డాం, ఇంకా ఎంత కష్టపడాలి, మన లక్ష్యానికి మనం ఎంత దూరంలో ఉన్నాం, అవి మాత్రమే మన చేతుల్లో ఉన్నాయి. రిజల్ట్స్ అనేవి మన చేతుల్లో ఉండవు. కాబట్టి పాజిటివ్గా ముందుకెళ్తే ఈ జర్నీలో మనకి సక్సెస్ రేట్ అనేది కొంచెం మన హ్యాండ్స్లో ఉంటుందనేది నా ఫీలింగ్. అలాగే మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బీ పాజిటివ్. ముందు ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి. మెంటల్గా స్ట్రాంగ్ అవ్వండి. అలాగే ఒక స్టడీలో కూడా ఒక డిసిప్లైన్ మెయింటైన్ చేస్తే మనకి సక్సెస్ వస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్.